ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్లో ఓటేశారు చంద్రబాబు, లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1062 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. లేడీస్ చిన్న లోడ్తి రామకృష్ణ ఉన్నాడు. ఇక్కడి నుంచి నేను ముందుకైతే రా. చూడమ్మా కొంచెం సైడ్ క్రమ సార్ కార్యంలో ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటింగ్ కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్లో ఓటేశారు చంద్రబాబు, లోకేష్.